ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో మనకు ఉన్న దాంట్లో సంతోషంగా జీవించటం ఎలా 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 ఓకే, సంతోషంగా జీవించటం అంటే మనకున్న దాంట్లోనే మనకొచ్చే సంపాదనలో అత్యవసరమైతేనే ఇచ్చేసుకోవాలి. అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు. నీ చేతిలో డబ్బులు అయిపోయిన తర్వాత, నీ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు అయిపోయిన తర్వాత, నీ అకౌంట్లో డబ్బులు అయిపోయిన తర్వాత ఎవడు రూపాయి ఇవ్వడు. రూపాయి కోసం మరలా వాడిని వీడిని చేయి చాచాలా బాబు నాకు డబ్బులు ఉంటాయి, నాకు ఒక 5,000, నాకు ఒక 10,000 నీకు మళ్ళీ ఇస్తానని ఇట్లా బెగ్గింగ్ చేసుకోవాలా. బెగ్గింగ్ లైఫ్ మనకొద్దు. మనకున్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా అవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెడితే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. మనకు మించి మన స్థాయికి మించి, మన పొజిషన్కి మించి, మన ఫ్యామిలీకి మించి, నీ కెపాసిటీకి మించి నువ్వు ఖర్చు పెట్టేవనుకో, నీకు వచ్చిన సంపాదన నీకు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఆ మాటలు, వాడనే కాల్స్ మెసేజ్ చూడలేక చచ్చిపోతావు. ఫోన్ లిఫ్ట్ చేయలేవు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావు, సమాధానం చెప్పలేవు, హర్రీ అవుతావు, టెన్షన్ పడతావు. టెన్షన్ లైఫ్ నీకు అవసరమా? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనకున్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా అవసరమైతేనే ఖర్చు పెడదాం. మరలా చెప్తున్నాను, అవసరమైతేనే ఖర్చు పెడదాం. అత్యవసరమైన వాటికి నీ డబ్బులు ఖర్చు పెట్టు, కానీ అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. వాడు మాటలు అన్న తర్వాత అవి తిరిగి రావు. అప్పున్నవాడు వాడు ఏం చేస్తాడంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అప్పు ఇచ్చినవాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నోటికి ఏదొస్తే ఎంత మాట పడితే అంత మాట్లాడతాడు. అందరి ముందు నీ పొరుగు తీస్తాడు. అవసరమా? మనకున్న దాంట్లోనే హ్యాపీగా బ్రతుకుదాం ఫ్రెండ్. చాలా జాగ్రత్తగా నువ్వు కరెక్ట్గా నీ డబ్బులు నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే, పర్ఫెక్ట్గా మంత్ అంతా మేనేజ్ చేసుకో. నీకన్నా దమ్మున్న మగాడు ఎవడు ఉండడు. నీలాంటి ఫ్యామిలీ ఇంకెక్కడ ఉండదు. మనకు వచ్చిన సంపాదన మంత్ అంతా మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. మిడిల్ ఫ్యామిలీస్లో, పూర్ ఫ్యామిలీస్లో ఇలా మంత్ అంతా మెయింటైన్ చేయలేక 10 డేస్లో మొత్తం క్లోజ్ చేసి, సాలరీ డబ్బులు మొత్తం క్లోజ్ చేసి 20 డేస్ బెగ్గింగ్ చేస్తున్నాం మనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, ఒకసారి ఆలోచించండి. ఇది కామన్ సెన్స్తో ఆలోచించండి. నీకున్న డబ్బులు మంత్ అంతా వాడుకునే విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటావు. అప్పుడే హ్యాపీగా ఉంటావు, అప్పుడే టెన్షన్ లేకుండా ఉంటావు, అప్పుడే హుందాగా ఉంటావు, అప్పుడే ధైర్యంగా ఉంటావు. నీ చేతిలో డబ్బులుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. గుర్తుపెట్టుకో.